హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి ధాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా 8 టొమాటోస్, 8 టమాటాలు, 10 మిర్చీలు, 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. తర్వాత మిరియాలు, లవంగాలు, ఇలాచీ రెండు, తర్వాత కొంచెం కాజు, తర్వాత ధనియాలు. ఫస్ట్ ముందుగా జార్లోకి నేను కొన్ని పచ్చిమిర్చిని తుంచి వేశాను. తర్వాత అందులోనే పుదీనా, కొత్తిమీర, ఇంకా వెల్లుల్లి రెమ్మలు 8 దాకా వేసాను, గార్లిక్స్. తర్వాత మసాలాలు తీసుకున్నాను కదా, మిరియాలు, ధనియాలు, ఇంకా లవంగా, ఇలాచి, అవి ఒక 2 to 3 తీసుకున్నాను. అవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్, అట్లా కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా మంచి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ అన్ని పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ టక్కడగా అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా నేను 4 ఆనియన్స్ తీసుకొని, మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసి పేస్ట్లా చేసి పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసేసి కాజును కూడా ఏంటంటే కొంచెం వాటర్ వేసేసి యాడ్ చేసేసి పేస్ట్ లాగా చేసి బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 8 టొమాటోస్ దాకా తీసుకున్నాను. అవి కూడా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా పక్కకు పెట్టేశాను. సో అన్ని ప్యూరీస్ అన్నీ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, అన్నీ సైడ్కి పెట్టేశాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం పన్నీర్ ముక్కల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఒక బౌల్లో కర్డ్ వేసుకున్నాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ కారపొడి, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి వేసి బాగా మిక్స్ చేశాను అనమాట పెరుగులో. కన్సిస్టెన్సీ ప్రకారం కావాలంటే కొంచెం నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. తర్వాత పన్నీర్ ముక్క స్లైసెస్ని కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత చిన్న తవా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఒక 1/2 కప్. తర్వాత మనము మ్యాగ్నేట్ చేసాం కదా, ఇప్పుడు మనం అంతా పట్టించాం కదా పన్నీర్ ముక్కలు, ఒక్కొక్కటిగా మంచి స్ప్రెడ్ చేసి వేసేసుకోవాలన్నమాట. అవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మసాలాలన్నీ పట్టే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అన్ని వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మంచి గోల్డిష్ కలర్లో ఎంత బాగున్నాయో పన్నీర్ ముక్కలు కూడా మసాలా పట్టి. మన తొట్టి పన్నీర్ ముక్కలు తింటుంటే మనకు ఆ మసాలా ఫ్లేవర్ అనేది పడుతుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత 2 స్లైసెస్ ఆఫ్ బటర్ వేసాను. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్, ఇంకా ఉల్లిపాయల పేస్ట్ పెట్టాను కదా, అది పచ్చిమిర్చి పేస్ట్, అవి 2 వేసేసాను. కొంచెం అవి వేగాక సాల్ట్, పసుపు వేసుకోవాలి. అవి వేగిందంటే మనకి ఆయిల్ తేలుతుంది చూడండి, మంచి ఫ్రై అయిపోయింది అనమాట, పచ్చివాసన పోతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇదిగోండి, ఆయిల్ బాగా తేలింది కదా. ఇవి మంచి ఫ్రై అయిపోయాక టమాటా ప్యూరీ, మనం టమాటాలు పట్టి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసేసుకొని ఆ ప్యూరీని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ కారపొడి ఒక 2 స్పూన్లు వేసాను. దాన్ని సపరేట్గా వేసాను. కారపొడి కానీ సాల్ట్ కానీ అంటే పన్నీర్ ముక్కలకు సరిపోయేంత ఫస్ట్ వేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీ కోసం కావాల్సినంత సాల్ట్, కారపొడి వేసాను అనమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ మంచి తేలింది, టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. అందులో పన్నీర్ ముక్కలు చితికిపోకుండా మంచిగా సరాతంతో తిప్పండి, కలుపుకోవాలన్నమాట స్లోగా. ఇది చూడండి, మంచి ఉడికిపోయింది కదా, ఆయిల్ తేలిపోయింది. మనకి పన్నీర్ ముక్కలకు కూడా గ్రేవీ అనేది బాగా పట్టింది. ఇంకొంచెం సేపు పెట్టుకుందాము సిమ్లో పెట్టేసేసి. చూసారా, మంచి ఆయిల్ ఫుల్గా తేలిపోయి కర్రీకి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కాజు పేస్ట్ ఉంది కదా, అది వేసాను. మళ్ళీ కాసేపు మనం పక్కకు ఉడకనివ్వాలి. కాజు పేస్ట్ వేసాం కదా, ఒక 2 to 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇవ్వండి, 2 to 3 మినిట్స్ తర్వాత చూసుకుంటే మొత్తం ఆయిల్ తేలి కర్రీ అనేది మనకి ఎంత కలరిష్గా చూస్తుంటే తినాలనిపించేటట్టుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా వేసాను. ఆల్రెడీ మనం ధనియాలు గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇందులో వేయలేదు. లాస్ట్కి ఏంటంటే నేను కస్తూరి మేతిని చూడండి అలా క్రష్ చేసుకుంటూ కస్తూరి మేతిని వేసాను అన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కస్తూరి మేతి యూస్ చేస్తే.
తర్వాత మంచి మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎమ్మి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. డాబా స్టైల్ లాగా ఉంటుంది, టేస్టీగా. మనము జీరా రైస్లో కానీ రోటీస్లో కానీ తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.